హాయ్ అండి. వెల్కమ్ టు అమ్ము క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మేము ఎక్కడికి వచ్చామో అనుకుంటున్నారు కదా, మేమైతే ద్రాక్షారామంకి వచ్చామండి. ఇది పంచారామంలో ఒకటైన పుణ్యక్షేత్రం అండి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడకి 30 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. ఇది యాగశాల. మా వాళ్ళంతా వెళ్తున్నారండి ముందుకి. అక్కడ రావి చెట్టు ఉంది కదా, అక్కడికి వెళ్తున్నారు. మేమైతే అన్నవరం వచ్చామండి. ఫస్ట్ అన్నవరంలో దర్శనం చేసుకొని, వ్రతం చేసుకొని అన్నీ ముగించుకున్న తర్వాత, మొత్తం అది అయిపోయిన తర్వాత ఇంకా ఖాళీగా ఉండి ఏం చేస్తాం కదా అని చెప్పేసి పక్కనే ఉన్న ఇక్కడికి వచ్చాము. కాకినాడకు వచ్చి కాకినాడ నుంచి వచ్చామండి. అన్నవరం నుంచి అయితే డైరెక్ట్గా లేవండి బస్సులు ద్రాక్షారామంకి. కాకినాడకు వచ్చే రావాలి. చూడండి, ఇక్కడ అంతా జంట నాగులు ఉన్నాయి. ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కొలువై ఉంటారు. ఈ చెట్టులో అన్ని నాగపందాలే ఉన్నాయి చూడండి. మేమైతే ఫస్ట్ అయితే కోనేరు దగ్గరికి వెళ్తున్నామండి. అక్కడికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని ఇక్కడికి వస్తామనేసి దర్శనం చేసుకోవడానికి. కోనేరు కొంచెం ముందుకుంది, వెళ్తున్నాము. ఇక్కడ విష్ణుమూర్తి ఉన్నాడు. మా వాళ్ళు వెళ్తున్నారు చూడండి. కోనేరు దగ్గరికి వెళ్తున్నామండి. వీళ్ళంతా కూడా అక్కడికే వస్తున్నారు కాళ్ళు కడుక్కొని దర్శనం చేసుకోవడానికి. ఈ ప్రదేశం వచ్చేసి గోదావరి నది ఒడ్డున ఉంది. ఈ చెట్ట స్వామివారు భీమేశ్వరుడు, అమ్మవారు మాణిక్యాంబ, క్షేత్రపాలకులు వచ్చేసి లక్ష్మీనారాయణులండి. శివాలయంతో పాటు విష్ణు ఆలయం, శక్తిపీఠం ఉన్న దివ్యక్షేత్రం అండి ద్రాక్షారామం. పంచారామంలో ఒకటిగానే కాదు, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా, త్రిలింగ క్షేత్రంగా, దక్షిణ కాశీగా ప్రఖ్యాతిగాంచింది. ఇక్కడ